కరుణాల తల్లివమ్మ. తెలంగాణ ఆడపడుచులందరికీ 4వ రోజు నానబియ్యం బతుకమ్మ శుభాకాంక్షలు. పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరణి వాకిట్లో కొలువు తీరేవు, బతుకమ్మ తల్లిగా సేవలందేవు. బతుకమ్మ తల్లి రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో, రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో. పల్లె జీవనానికి ప్రతీక అయిన ప్రకృతి పండగ మన బతుకమ్మ. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక మన బతుకమ్మ. ఆడవాళ్ళందరూ ఆడి పాడే పండుగ మన బతుకమ్మ పండగ. బతుకమ్మ పండగ కంటే ముందు బొడ్డెమ్మ చేస్తారు. బొడ్డెమ్మ చిన్నపిల్లల పండుగ అయితే బతుకమ్మ మహిళల పండుగ. బతుకమ్మ కంటే ముందుగా జరుపుకునే పండుగే బొడ్డెమ్మ. పాడ్యమికి ముందు భాద్రపద బహుళ పంచమి నుంచి మహాలయ అమావాస్య వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు. బతుకమ్మ మహిళల పండుగ అయితే బొడ్డెమ్మ బాలికల పండుగ. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఉదయం వేళలో బొడ్డెమ్మను తయారు చేస్తారు. సాయంకాలం వాటిని వాకిట్లో నిలిపి చిన్నపిల్లలు ఆడతారు. బొడ్డెమ్మను నిమజ్జనం చేసే చివరి రోజే బతుకమ్మ పండుగకు మొదటి రోజు. ఆ రోజున పిల్లలు పెద్దలు కలిసి పండుగ జరుపుకుంటారు. మదిలో నిలిచిన మహాశక్తివే నీవమ్మ. బతుకమ్మను పేర్చడం ఓ కళ. అందులో ఎంతో సృజనాత్మక దాగి ఉంటుంది. అంటే ముట్టుకుంటేనే వాడిపోయే పూలు కొన్ని ఉంటాయి. తంగేడు పువ్వు ఇలాంటి పూలు ముట్టుకుంటేనే వాడిపోతుంటాయి. వీటన్నింటినీ ఒక వరుస క్రమంలో పెట్టాలి అంటే ముందర తాంబాలం తీసుకుని దాంట్లో బీరాకు కానీ ఆముదమాకు కానీ వేసి దాంట్లో ఏది ముందు పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి, ఏది పెడితే అందంగా వస్తుంది, మళ్ళీ దాని తర్వాత ఒక గౌరమ్మ షేపులో బతుకమ్మను తీర్చిదిద్దడానికి చాలా ఓపిక ఉండాలి, చాలా క్రియేటివిటీ కావాలి. ఏది పెడితే కలర్ఫుల్గా ఉంటుందో ముందుగానే మన మైండ్లో ప్రిపేర్ అయిపోవాలి. అంటే నిజంగానే ఇన్ని పూలను ఉపయోగించి వీటన్నిటినీ చేయటానికి చాలా ఓపిక కూడా కావాలి. బతుకమ్మ కోసం ముందుగా ఇత్తడి పల్లెం లేదా వెదురు సిబ్బిలో గుమ్మడి ఆకులు వెడల్పుగా పేరుస్తారు. వాటి మధ్య చిలికేసిన పూల రెక్కలను పేరుస్తారు. ఆ తర్వాత ముత్యాల పువ్వు, గునుగు పూలను కట్టలుగా కట్టి వాటికి రకరకాల రంగులు అద్దుతారు. మధ్య మధ్యలో ఇతర పూలను కూడా ఉపయోగిస్తారు. ఇది ఎంత పెద్దదిగా పేరిస్తే అంత అందంగా ఉంటుంది. గలగల గాజుల పడతుల చేతుల దోసిట్లో ఒదిగిపోతావు. రంగులద్దిన పూల కట్టలను గుమ్మడి ఆకులపై వరుస క్రమంలో ఒకదాని పక్కన ఒకటి పేరుస్తారు. ఒక వరుస పూర్తయిన తర్వాత మరో వరుస, ఇలా అవకాశం ఉన్నన్ని వరుసలు పేరుస్తారు. బంతి, చామంతి, జిల్లేడు పూలను కూడా అంచుల్లో అమర్చి వాటి మధ్య తంగేడు ఆకును పేర్చుతారు. బతుకమ్మ పేర్చడంలో తంగేడు పూలకే ప్రాధాన్యం. తంగేడు ఆకులు, తంగేడు పూలతో పాటు గునుగు పువ్వు బతుకమ్మకు అందం తెస్తుంది. బతుకమ్మ తలపైన తంగేడు పూలు పరిచి దానిపై పసుపుతో చేసిన గౌరమ్మను కొలువుంచుతారు. ఎత్తు పెరిగే కొద్దీ వెడల్పు తగ్గే బతుకమ్మ పూల గోపురంలా కనిపిస్తుంది. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో, ఉయ్యాల గట్టని ఉయ్యాలో ఊరుని పెట్టని ఉయ్యాలో, ఉయ్యాల గట్టని ఉయ్యాలో ఊరు లేవు ఉయ్యాలో. చూస్తున్నారు కదా, నా ముందు 4 బతుకమ్మలు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు తయారు చేయండి బతుకమ్మలు ఉన్న పూలతో అని చెప్తే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు తయారు చేసారు. అంటే
ఎవరి ఐడియాలజీ అంటే వాళ్ళ మైండ్లో ఇట్లా తయారు చేయాలి అని అనుకుంటే అట్లా వస్తుంది, ఆ రూపం అట్లా వస్తుంది, బతుకమ్మ రూపం అట్లా వస్తుంది అనుకుంటే. బట్ దానికి కూడా చాలా క్రియేటివిటీ కావాలి. ఏ పువ్వు తర్వాత ఏ పువ్వు పెట్టాలి, ఇది సరిగ్గా ఇలా ఉండాలంటే కూడా లోపల నింపాల్సి వస్తుంది కదండి. సో ఈ బతుకమ్మ మీరు వేర్చిరు కదా, ఎట్లా వేర్చిరు? ఫస్ట్ ప్రొసీజర్ చెప్పండి నాకు. ఫస్ట్ లోపల తాంబాలంలో మనం ఫస్ట్ ఏం వేసుకుంటాం? ఆమ్దపాకు వేస్తారు. దాని మీద ఏమైనా పువ్వు మనకు తంగేడు పువ్వు కానీ పెట్టుకోవచ్చు. తంగేడు పువ్వు లేకపోతే బంతి పువ్వులు అట్లా పెట్టుకోవచ్చు. మధ్యలో మనకి ఆకులు తెచ్చుకోవాలి చెత్త అంతా వేరే ఆకు ఆమ్దపాకు తెచ్చి నిలబడడానికి. ఇగో ఈ బతుకమ్మ ఈ ఆంటీ, నేను ఇగో నా చేతిలో కూడా రంగు అంటుంది, నేను కూడా వేర్చిన, ఇలా నా పాట కూడా ఉంది. ఈ బతుకమ్మ కూడా ఆంటీ వేర్చింది. ఓకే, ఫస్ట్ దాని గురించి అడుగుతారు. కొంచెం వెరైటీ అనిపిస్తుంది నాకు. ఆకులు కూడా పెట్టిండ్రు మధ్యలో, అంటే మీ ఇష్టమా? మా ఇష్టం, వేరే మంచిగా అనిపించాలని, మంచిగా అనిపించాలని, చూడడానికి కళ్ళకి బాగుండాలని, అంటే ఎట్లయినా సరే చూడ్డానికి అందంగా ఉండాలి బతుకమ్మ అంతే. దానికోసం అంటే ఈ కలర్స్ అన్ని అద్దారు కదా, దీని ఏమంటారండి ఈ పువ్వుని? ఉప్పు పువ్వు. ఓకే, ఎట్లుంటుంది? కాంపిటీషన్ ఉంటుందా ఏమన్నా? ఉంటుంది. బతుకమ్మ పెద్దగా ఏంటంటే మాది ఇంకా పెద్దగా కావాలని కూడా. అంటే ఆ రోజు మొత్తం ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వీటికి రంగులు అద్దుకోను వీటిలోనే ఉంటుందా మొత్తం? అది మీరు వేర్చిరు కదా బతుకమ్మ, బాగుంది, చాలా బాగా వేర్చిరు. అంటే ఆ పూలన్నిటి కోసం, అంటే బంతి పూలు అంటే ఈజీగా దొరికిపోతాయి మనకి, మిగతా పూలన్నీ కూడా అంత ఈజీగా దొరుకుతాయండి? మిగతా పూలు ఒక 5 days ముందే చిలకలోకి వెళ్ళి పువ్వు తీసుకొచ్చి అది మళ్ళీ ఇంటి దగ్గర మత్త పెట్టి దానికి కలర్స్ సర్దేసి ఇట్లా కలర్స్ సర్దేసి బతుకమ్మని చేస్తారు. ఓకే, అందరు అంటే ఇప్పుడు కాంపిటీషన్, ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా పక్కపక్కన వాళ్ళు హెల్ప్ చేసుకుంటారా? చెరువులు కుంటలు వియ్యాలో, నిండి నాయమ్మ వియ్యాలో, ఊరికి దగ్గర వియ్యాలో, రాజన్న గూడెము వియ్యాలో, నలుగురు కొడుకులు వలలో, నలుగురు గోడళ్ళు వలలో. బతుకమ్మ ఒక్క అడుగు నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పేరుస్తారు. ఇక బతుకమ్మను జంటగా పేర్చడం ఆచారం. ఒకటి పెద్దదిగా, రెండోది చిన్నదిగా ఉంటాయి. పెద్ద పల్లెంలో పేర్చిన పెద్ద బతుకమ్మను తల్లి బతుకమ్మ అంటారు. చిన్న పల్లెంలో పేర్చిన బతుకమ్మను పిల్ల బతుకమ్మ అంటారు. తల్లి బతుకమ్మ పక్కనే పిల్ల బతుకమ్మను పేర్చడం ఆడవాళ్ల ఆకాంక్షల్ని తెలియచేస్తుంది. తల్లి పిల్లలు ఎప్పటికీ విడిపోకుండా కలిసే ఉండాలనే ఆలోచనకు ఇది గుర్తు. మదిలో నిలిచిన మహాశక్తివి నీవమ్మా. ఇక బతుకమ్మను నీటిలో వదలడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మోకాళ్ల వరకు నీటిలోకి దిగి పల్లెంలో బతుకమ్మను నీటిపై ఉంచుతారు. కొంచెం దూరం నడిచి తేలుతున్న బతుకమ్మ నుంచి పళ్ళాన్ని మెల్లగా కిందకి తీస్తారు. నీళ్లపై తేలుతున్న బతుకమ్మను అలలతో ముందుకు నెట్టి వెనక్కి తిరిగి వస్తారు. వస్తూ వస్తూ పల్లెంలో కొన్ని నీళ్లు తెచ్చి అందరి మీద చల్లుతారు. తర్వాత తెచ్చుకున్న ప్రసాదం ఒకరికొకరు పంచుకుంటారు. రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, చాటంత మొగలాయ వియ్యాలో తెప్పదేలిపాయ వియ్యాలో, చాటంత మొగలాయ వియ్యాలో తెప్పదేలిపాయ వియ్యాలో, మొంటంత మొగలాయ వియ్యాలో కట్టదేగిపాయ వియ్యాలో, మొగలంత మొగలాయ వియ్యాలో కట్టదేగిపాయ వియ్యాలో, మొంటంత మొగలాయ వియ్యాలో కట్టదేగిపాయ వియ్యాలో, మొంటంత మొగలాయ వియ్యాలో కట్టదేగిపాయ వియ్యాలో. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు కదండి, మరి నానబియ్యం బతుకమ్మ రోజు అమ్మవారికి ఏం ప్రసాదం చేసి పెట్టారు? 4వ రోజు సందర్భంగా బతుకమ్మకి ప్రసాదముగా నానబియ్యం ప్రసాదముగా చేసి పెడతారండి. ఈ నానబియ్యం అనేది మార్నింగ్ పొద్దున్న బతుకమ్మ పేర్చే టైం వరకల్ని వాటర్లో నానబెట్టేసేసి ఈవినింగ్ 4-5 o'clock వరకు బతుకమ్మ తీసే టైం వరకల్లా వాటర్ని విడిగా చేసేసేయాలి. వాటర్ని తీసేసి ఈ బియ్యంలో, నానబెట్టిన బియ్యంలో వేడి చేసి చల్లారబెట్టిన పాలుని కొన్ని గ్లాస్ కానీ ఆ బియ్యం తగ్గట్టుగా పాలని బియ్యంలో కలిపి మిక్స్ చేసేసేయాలి. దాంతోపాటు పంచదార, దానికి సరిపడా పంచదార తీసుకొని దాంట్లో కలిపేసేసుకొని దాన్ని బతుకమ్మ దగ్గర ప్రసాదంగా పెట్టి
తీసుకెళ్తారండి బతుకమ్మని. తీరొక్క పూలను ఉదయాన్నే తీసుకువచ్చి సాయంత్రం పూట వాటిని ఎవరి సృజనాత్మకతకు తగ్గట్టుగా వాళ్ళు అందంగా పేర్చుకొని బతుకమ్మ ఆడి పాడి చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా నానబియ్యం పెడతారు. బతుకమ్మ పువ్వులు ఎప్పుడైతే తెస్తారో అప్పుడే బియ్యాన్ని నీళ్ళల్లో నానబెట్టి సాయంత్రం వరకు ఉంచి ఆ నానిన బియ్యంలోంచి ఆ వాటర్ తీసేసి అందులో కాచి చల్లార్చిన పాలు పోసి దాంట్లో చక్కెర కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. చెరువు దగ్గరికి నిమజ్జనం చేసేటప్పుడు తీసుకెళ్తారు కూడా. ఇక నిమజ్జనం చేసిన తర్వాత తోటి వాళ్ళందరూ కూడా ఆ ప్రసాదాన్ని పంచుకొని మరీ తింటారు. ఇది ఇవాల్టి నానబియ్యం బతుకమ్మ స్పెషల్. కెమెరా పర్సన్ శివాతో రాధిక V60.